తల్లికి వందనం లబ్ధిదారులను మోసగించిన ఇద్దరు వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలకు ఉచితంగా సిమ్ కార్డులు ఇచ్చి వాటితో బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో తల్లికి వందనం డబ్బులు జమ అయ్యేలా నిందితుడు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలుకు చెందిన ఉపేంద్ర వీరారెడ్డిని అరెస్టు చేసి 5 లక్షల నగదు 105 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ నెలలో ఒక ఆయన వచ్చినాడు మా దగ్గరకు సిమ్ములు ఫ్రీగా ఇస్తామని. ఆటికైనా అడిగినందుకు ఏమైనా లింక్ అప్ అవుతుందా, ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అంటే అటు ఏం కాదక్క, మీకు ఒక సిమ్ములు ఇవి మాకు అమౌంట్ చేరేతుంది, మాకు డబ్బులు పడతాయి అంతే, అందుకోసం ఇది షేర్ చేస్తున్నాం అన్నాడు. అట్లా సర్లే మేము తీసుకున్నాం. కానీ తీరా ఈ పొద్దు చూస్తే మాకు అమ్మఒడి అనే దానికి లింక్ వేసినాడు ఆయన. మేము ఏ బ్యాంకు పోయినా ఎక్కడ పోయినా మీకు అమౌంట్ పడినాయని చూపిస్తున్నారు, కానీ మా అకౌంట్లో అయితే మాత్రం అమౌంట్ లేదు. మేము నెట్ షాప్ పోయింటే పిన్నో బ్యాంకులో ఉన్నాయమ్మా, మీకు డ్రా చేసేసినారు, ఆల్రెడీ డబ్బులు అయిపోయినవి, మీకు సిమ్లు ఇచ్చి అనే చేస్తాను మాకు చెప్పేసినారు డైరెక్ట్ వాళ్ళు. మాకు బ్యాంక్ అకౌంట్ కి అది లింక్ చేసుకొని ఆధార్ కార్డు తంబేపించుకొని అమ్మఒడి రాకుండా చేసినాడు సార్. వాడు మన బ్యాంక్ లో వేసుకొని వేసుకున్నాడు తల్లికి వందనం డబ్బులు. మనము కేవీఆర్ స్కూల్ చదువుతున్నారు, అది వస్తే ఏం పిల్లలకి ఏమన్నా 20,000 అట్లా ఇచ్చేసి స్కూల్లో ఏమేమి మనకి ఇళ్ళకి బియ్యము నూనె అది వస్తారు. 39,000 ఒక్క రూపాయి కూడా పెట్టాల.